హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వివిఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ వివిఆర్ రావుని. టీడీపీ శ్రేణులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. ఏంటంటే, అవినీతి అక్రమాలకు పాల్పడినందుకు చంద్రబాబుపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఏసీబీ కోర్టు విజయవాడ మూసేసిందట. అందుకు సంబంధించిన కాపీలను బహిర్గతం చేయకపోవడంపై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. కోర్టులో ఏదీ రహస్యం కాదు. చంద్రబాబుపై కేసుల మూసివేతకు సంబంధించిన డాక్యుమెంట్ల కాపీలను బహిర్గతం చేయడాన్ని సిఐడి ఎందుకు వ్యతిరేకిస్తోంది అని అడుగుతున్నాడు ఆయన. కేసులు కొట్టేశారు, ఆయన నిర్దోషి అని తెలిసిపోయింది, భయం ఎందుకు? ఆ కాపీలు డాక్యుమెంట్ల కాపీలు బయటపెట్టే విషయంలో సిఐడి ఎందుకు జంకుతోందని నిలదీశారు ఆయన పొన్నవోలు. ఏదో గూడు పుటానీ లేకుంటే కోర్టు తీర్పు కాపీలను బయటకు రాకుండా చేయాల్సిన అవసరం ప్రాసిక్యూషన్కు ఏముందని ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, అది న్యాయపాలనలో భాగమని స్పష్టం చేశారు. కోర్టులోని ప్రతి డాక్యుమెంట్ పబ్లిక్ డాక్యుమెంటే, అది కక్షిదారులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తి కాదు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టంగా చెప్పిందని ఆయన ఏసీబీ కోర్టు దృష్టికి తీసుకొని వచ్చారు. కోర్టు రికార్డులను ఏ వ్యక్తి అయినా నిబంధనలకు అనుగుణంగా తీసుకోవచ్చని, వాటిని తిరస్కరించే అధికారం ఎవరికీ లేదని పొన్నవోలు కోర్టు వివరించారు. ఛార్జిషీట్, ఎఫ్ఐఆర్లతో సహా అన్ని రికార్డులను థర్డ్ పార్టీ తీసుకోవచ్చు అన్నారు. ఈ విషయంలో ఏ చట్టంలోనూ నిషేధం లేదని నివేదించారు. ఎవిడెన్స్ చట్టం ప్రకారం సహేతుక కారణం చూపి ఏ వ్యక్తి అయినా కోర్టు డాక్యుమెంట్లను తీసుకోవచ్చని కేకే వేలుస్వామి వర్సెస్ పళనిస్వామి కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని వివరించారు. కోర్టు డాక్యుమెంట్లు కేవలం ప్రాసిక్యూషన్, నిందితులకే పరిమితం కాదని, ఫిర్యాదుదారులు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులు, సదుద్దేశం ఉన్నవారు ఎవరైనా కూడా తీసుకోవచ్చని ఎన్ శివశంకరయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు తీర్పు నివేదించిందని కూడా ఆయన తెలియజేశారు. తప్పే ఉందండి. చంద్రబాబు మీద అక్రమ కేసు అని మీరు అంటున్నప్పుడు, నిర్దోషిగా విడుదలైనప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఆయనకు ఎందుకు కొట్టేసింది అన్న వివరాలు ప్రజలకు తెలిస్తే కూడా మంచిది కదా. వాళ్ళకి తెలిసిపోతుంది కదా నిజాలు. బయట పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.